సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ ఆయనను చూడనేరడు. ఎవడునూ ఎప్పుడునూ దేవునిని చూచి ఉండలేదు. అలాంటప్పుడు దేవునికి ఏ రూపం నీవు ఆపాదిస్తావు? మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపం ఆయనకు సాటి చేయుదురు? నీవు ఇతనితో సమానుడువని నన్ను ఎవరితో సాటి చేయుదురని దేవుడు అడుగుచున్నాడు. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు గ్రహించలేరా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని చెప్పుచున్నాడు. ఆయన దృష్టికి సమస్త జనము లేనట్టుగానే అవినాభావంగా శూన్యముగా కనిపిస్తూ ఉంది. జనములు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మరేణువుల వలె ఉన్నది.